పోతున్నాడు ఎన్నిసార్లు అనేది అందులో చూద్దాం. నమస్తే తెలంగాణ. కాక్రోచ్ వాట్ నెక్స్ట్? సీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న అంచనాలు. పోరాటం చేస్తుందా? E20 పెట్రోల్పై పోరాటం చేస్తుందా? ఈవీఎంల రద్దు కోసం రోడ్డెక్కుతుందా? జంజీ ఉద్యమంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మరి ఏమైతుందో తెలుస్తలేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు, నీటి ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన లోకం తీవ్ర నిరసన జ్వాలలతో రగిలిపోయింది. ఇప్పటి వరకు కేవలం సినిమాలు, క్రికెట్, సోషల్ మీడియాకి పరిమితం అయ్యారని భావించిన జంజీ తరం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అత్యంత ప్రతిఘటనతో పోరాడడానికి దిగడం భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి తెరదీసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా వ్యక్తమైన ఈ ఆందోళన ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాకుండా అధికార పీఠాన్ని హడలెత్తించాయి. ఆ ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి రావడం ఈ యువజన ఉద్యమానికి తొలి చారిత్రాత్మక విజయంగా నిలిచింది. కేంద్రం హామీలు ఇచ్చిందని ఉద్యమం చల్లబడుతుందా లేక హామీలను కేంద్రం అమలు చేసేలా పర్యవేక్షిస్తుందా? నిజానికి ఇది ఆరంభం మాత్రమేనన్న సీజేపీ వ్యవస్థాపకుడు మున్ముందు ఎలాంటి ఉద్యమాలు చేపడతారు, ఈ వేడి చల్లారకుండా ఏం చేస్తారనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక కేంద్రం గుప్పిట్లో దర్యాప్తు సంస్థలు. కేంద్రంలోని మోదీ సర్కార్ ఈసీఐ, సిబిఐ, ఈడీ, ఐటీ, జ్యుడిషియరీ లాంటి శాఖలను గుప్పిట్లో పెట్టుకుందని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అనేక పార్టీలను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ సంస్థలను వినియోగిస్తున్నదని మండిపడుతున్నారు. ఫలితంగానే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల దాకా ఒకటే గగ్గోలు పెడుతున్నారు. క్రోనీ క్యాపిటలిస్టులకు దేశాన్ని బలి చేస్తుందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి కాక ఈవీఎంల రద్దు కోసం ఉద్యమించాలని సగటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున సూచనలు అందుతున్నాయి. వీటన్నింటిపైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఏం చేయబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి ఎవడున్నాడే అండగా? కాంగ్రెస్ కార్యకర్తలే కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలే కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలే కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, బహుజన్ సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలే కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు. ఓవరాల్గా ఏం జరుగుతుందంటే బీజేపీ అనే పడకుండా బీజేపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరు కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు అయింది. అందులో పాకిస్తాన్ వాడు ఉన్నాడు, బంగ్లాదేశ్ వాడు ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ వాడు ఉన్నాడు. వాని ఫాలోవర్లా బయట దేశాల నుంచి ఎక్కువ ఉన్నారు. వాళ్ళ జెండాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దేశ సమగ్రతకు, దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ వచ్చేసరికి అది కాక్రోచ్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా తొక్కి నారదీస్తారు. దేశ భద్రత విషయంలో దేశం సుస్థిరంగా లేకపోతే మనమేవడం గిడ నిలబడి గిడ వార్తలు చెప్తుమా? నీ ఇల్లు నీకుంటుందా? నీ భూమి నీకుంటుందా? ఎన్ని జరుగుతాయి ఆడోళ్ళ మీద మానభంగాలు. తాలిబాన్ అరాచకాలు చూస్తలేమో ఆఫ్ఘనిస్తాన్లో. శ్రీలంక పరిస్థితి ఏమైంది? ఏది పడుతుంది మాట్లాడతాం, ఏది పడుతుంది చేయడం. ఉద్యమం చేయడం నికార్స్గా చేయాల్సిందే. ఈ విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు సరే వెనకాల వీళ్ళుండి నడిపించాలనే విషయం అందరికీ తెలిసిందే. బట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందని కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇదే ఉద్యమం భారతీయ జనతా పార్టీ పైన చేసిన ఉద్యమం, ఇదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళలో కావచ్చు జరుగుతున్న అన్యాయాల పైన ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడ రావట్లేదు. మరి ఫీజు రియంబర్స్మెంట్ పైన కాక్రోచ్ జనతా పార్టీ కాంగ్రెస్ పైన ఉద్యమం చేస్తుందా? అప్పుడు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తాడా? అప్పుడు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తాడా? దీనికి సపోర్ట్ చేస్తాడా? చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. డిఫరెంట్ కోణాలలో ఒక్కొక్కసారి ఉవ్వెత్తున ఉద్యమం వస్తుంది. వాళ్ళ ఉద్యమాన్ని కించపరచడానికి ఆస్కారం లేదు. ఎవడు ఓపెన్గా చెప్తున్నా. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఉంటుంది, కానీ అన్ని నిర్ణయాలను వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత లేదు. బిడ్డల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి ఎట్లా బయటకు వస్తుంది పేపర్ లీకేజ్ అయ్యని. అది మంచిగా చేసిండ్రు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండ్రు. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు సెల్యూట్ చేస్తూ ఉంది ప్రజా వాయిస్. ఇట్లా ఉంటే